రెడ్డిలకి చెప్పాలి, మీ తల్లిదండ్రులకు కానీ ఏమని చెప్పాలంటే, నాన్న మీరు రెడ్డిలకి గౌళ్ళకి కాదు అంబేద్కర్కి ఓటేయండి ఫస్ట్. మీరు డబ్బులు కాశపడిపోతున్నారు కానీ మన లైఫ్ను మనమే వాళ్ళకి ఇంకా పనస్తులుగా అర్పిస్తున్నాం. రాజ్యాంగం రాసినప్పటి నుంచే మనకు స్వేచ్ఛ వచ్చింది. మీరు చదువుకోలేదో మీకు తెలియదు, మనం చదువుకున్నాం, మా సార్ వాళ్ళు మాకు చెప్పారు, మేము మీకు చెప్తున్నాం. ఇక నుంచి అయినా అంబేద్కర్ గురించి మారండి, అంబేద్కర్కి ఓటేయండి, బిఎస్పీని గెలిపించండి, మన స్వతంత్రం మనం బతుకుదాం, రాష్ట్రపతి మనం అవుదాం అని మీరు మీ తల్లిదండ్రులు చెప్పి ఇక వైఎస్ఆర్ టీడీపీని వదిలేసి బిఎస్పీ అని జై భీమ్ అని మనం పలకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకప్పుడు అంబేద్కర్ కష్టం పడినట్లు మనము పడలేదు. ఇంత స్వేచ్ఛనిచ్చినా మనం ఎందుకు ఇంకా వాళ్ళ కింద బతకాలో అది నాకైతే తెలియదు. మీరే దాన్ని అర్థం చేసుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువగా అవుతుంది. అది అంబేద్కర్ లేకుంటే అసలు మనం చదువుకునే వాళ్ళమే కాదు, అసలు మనల్ని అసలు కుక్కలుగానే అడగవు. చెప్పాలంటే ఇంకా డైరెక్ట్ చెప్పాలంటే మనం అసలు కుక్కలుగానే అడగవు. కుక్కల కన్నా ఈయన మనం ఇంకా నీళ్ళు తాగే కానీ లేదు. అసలు వాళ్ళుగా నీళ్ళు వాళ్ళు పోస్తేనే మనం తాగాలి. మనంతా మనం ముడితే కానీ వాళ్ళు అంత మైలు పడినట్లు మనల్ని అసలు అసలు ఎంత హీనం అంటే అంత హీనంగా చూస్తారు. దీన్ని సహించలేక అంబేద్కర్ మనకి ఇంత చేసినా మనం ఇంకా తెలుసుకోలేకపోతున్నామంటే అది మన అవివేకం అని నేను మీకు చెప్తున్నాను. మనం అంబేద్కర్ గురించి ఇంకా తెలుసుకోవాలి. ఇలాంటివి ఇంకా ఇప్పుడే కాకుండా అంబేద్కర్ పుట్టినరోజు మరణ దినాలే కాకుండా అంబేద్కర్ కోసం మనం సభలుగానే ఏర్పాటు